హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటనేది. అవునండి, మేము మైస్గని టెంపుల్కి అయితే వెళ్ళాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది మొత్తం. సడన్లీ ఈ టెంపుల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ముందు చెప్తా, లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే. మీరు మైస్గని టెంపుల్కి అయితే ఫ్యామిలీతో వెళ్తున్నాము. మా చిన్నోడు చూడండి కారెక్కగానే నిద్ర వస్తుందంట వానికి. మీకు కూడా అలా కారెక్కగానే నిద్ర వస్తుందా? ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంటి నుంచి మార్నింగ్ 8 o'clock వెళ్దాం అనుకున్నాం, బట్ మేము రెడీ అయ్యి అది చేసేసరికి టైం అయితే 11 అయింది అక్కడే. మా ఇంటి నుంచి మైస్గని టెంపుల్కి అయితే ఒక 24-25 kilometers అయితే ఉంటుంది. చూడండి, మా వాళ్ళు అయితే ఆల్మోస్ట్ నిద్రపోయారు. ఇలాంటి బ్యాచ్ మీలో ఎవరైనా ఉన్నారా కారెక్కగా నిద్రపోయారు అంటే కింద కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో షూర్గా. నాకైతే జర్నీ చేస్తుంటే మాత్రం నిద్ర అయితే రాదు. నేనైతే నేచర్ ఎంజాయ్ చేస్తూ వెళ్తా. ఇప్పుడైతే కడతాల్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పటికీ మైస్గని టెంపుల్కి అయితే నేను చాలాసార్లు వెళ్ళాను. 5-6 times అయితే వెళ్ళొచ్చు. ఈ మైస్గని టెంపుల్ అయితే చాలా విశాలంగా, చాలా పెద్ద ప్లేస్లో ఉంది టెంపుల్. ఇప్పుడైతే మైస్గని టెంపుల్కి అయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాం. చూడండి ఎంత విశాలంగా ఉంటుంది అంటే చాలా విశాలంగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వీకెండ్స్లో రావాలని కూడా రావచ్చు. వీకెండ్స్లో అయితే చాలా పబ్లిక్ ఉంటారు, నార్మల్ టైంలో అయితే పీస్ఫుల్గా ఉంటుంది. మేము ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా కానీ కార్లోనే వెళ్తాం. కార్ అయినా సరే, ఏ వెహికల్ అయినా సరే, గుడి చుట్టూ 3 rounds అయితే వెహికల్లో ఉండే తిరుగుతారు. అందరికీ అదొక నమ్మకం అంతే. మేము నా బర్త్డే రోజు వెళ్ళాం మైస్గని టెంపుల్కి. సో అందుకే ఆ రోజు వీకెండ్ ఏం కాదు, అందుకే అక్కడ పబ్లిక్ అయితే చాలా తక్కువ, అంటే నార్మల్గా ఉన్నారు, ఎక్కువ లేరు. వీకెండ్ డేస్లో ఏదైనా హాలిడేస్ ఉన్న టైంలో చూడండి, మీరు ఎప్పుడైనా వెళ్ళి చాలా పబ్లిక్ ఉంటారు. మైసమ్మ తల్లి అయితే చాలా పవర్ఫుల్ దేవత. మీరు ఏం కోరిక కోరుకున్నా ఇక్కడికి వచ్చి తొందరగా నెరవేరిపోతుంది. అండ్ ఇంకో విషయం, ఇక్కడ మనం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి చుట్టుపక్కల వాళ్ళే కాకుండా వేరే సైడ్ నుంచి కూడా ఈ టెంపుల్ చాలామంది వస్తారు. ఇక్కడైతే వెహికల్ పక్కకి పార్క్ చేసి అయితే లోపలికి వెళ్తున్నాం గుడిలోకి. అండ్ ఇక్కడ వెహికల్స్ పూజలు కూడా జరిపించుకుంటారు వచ్చి. ఫుల్ ఎండ ఉంది మేము వెళ్ళినప్పుడు, కాళ్ళు అయితే చాలా కాలుతున్నాయి. మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి. నార్మల్గా వెదర్ కూల్ ఉన్నప్పుడు వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ.
కాళ్ళు కాలుతున్నాయని మా వాళ్ళైతే స్పీడ్గా నడుస్తున్నారు లోపలికి. ఇప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళిపోదాం. టెంపుల్లోకి ఎంట్రీ కాగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్స్ తీసుకొని అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ టైంలో ఇంత ఖాళీగా ఉంది కదా, అదే వీకెండ్స్ టైంలో వచ్చి చూడండి, చాలా పబ్లిక్ ఉంటారు. టికెట్ తీసుకోవడానికి మినిమం ఒక 10 minutes అయితే పక్కా టైం పడుతుంది. ఇక్కడ 2 types ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 50 rupees, ఇంకోటి వచ్చేసి 100 rupees. 100 rupees అంటేనేమో దేవుని దగ్గరికి వెళ్ళేసి మనం మొక్కుకొని రావచ్చు. అదే 50 rupees టికెట్ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ అలా బయట నుంచే మొక్కుకొని వస్తాము. ఇక్కడ మేము 50 rupees టికెట్ తీసుకున్నాము 4 members. కిడ్స్కి అయితే ఏం లేదు, టికెట్ ఫ్రీయే వాళ్ళకి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం పదండి. లోపలికి వెళ్ళగానే కాళ్ళు అయితే కడుక్కొని కొబ్బరికాయ తీసుకున్నాము. ఇక్కడ కొబ్బరికాయ కాస్ట్ వచ్చేసి 50 rupees ఉంది. కొబ్బరికాయతో పాటు బ్యాంగిల్స్ అండ్ థ్రెడ్ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళాక చెప్తా ఆ బ్యాంగిల్స్ అండ్ థ్రెడ్తో మనం ఏం చేయాలనేది. కొబ్బరికాయ మనం ఇలా దేవుడి ముందు ఎదురుగా కొట్టేస్తాము బయటనే. లోపలైతే ఏం అలా ఉండదు, కొబ్బరికాయ కొట్టడానికి మొత్తం బయటనే ఉంటుంది. ఇప్పుడు దేవత ఉన్న దగ్గరికి అయితే మనం ఎంట్రీ అవుతున్నాం. 50 rupees టికెట్ ఉన్నది, 100 rupees టికెట్ ఉన్న డిఫరెంట్ దారీస్ ఉంటాయి. బట్ దేవుని దగ్గరికి అయితే అందరం ఒకే దగ్గరికి వెళ్తాము. కొబ్బరికాయతో పాటు బ్యాంగిల్స్ అండ్ థ్రెడ్ ఇస్తారని చెప్పా కదా. మనం ఏదైనా కోరుకొని బ్యాంగిల్ అండ్ థ్రెడ్ ఇక్కడ కట్టామనుకో ఆ కోరిక పక్కా నెరవేరుతుంది. అండ్ ఇక్కడ ముడుపులు కూడా కడతారు చాలా మంది. చూడండి, వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ పని అయితే పక్కా చేస్తారు. ఏదో ఒక కోరిక కోరుకొని అవి కట్టేసి అయితే వెళ్తారు షూర్గా. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సైడ్కి ఇలా ప్లేస్ ఉండేది కూర్చోడానికి. ఇక్కడ దేవత దగ్గర అయితే నిమ్మకాయలు ఇస్తారు మనకి. అది తిరుపతి అయినా వేసుకోవచ్చు, లేకుంటే మన దగ్గరైనా పెట్టుకోవచ్చు. కొంతమంది వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్లో ఎప్పుడు పెట్టుకొని ఉంటారు ఆ నిమ్మకాయని. ఈ దేవతని అందరూ అంతగా నమ్ముతారు. అండ్ ఇక్కడ ప్రసాదాలు కూడా ఉంటాయి, లడ్డు, పులిహోర లాంటివి.
ఇక్కడ హ్యాండ్కి దారం కడుతున్నా కదా, ఆ దారం ఉంటే మనకు ఒక ధైర్యం, మనకి ఏం జరగదు, అంత మంచిగా జరుగుతుంది, దేవత ఎప్పుడు మనతో పాటే ఉంటుందని ఒక నమ్మకం అంత. అండ్ ఇక్కడ ఆషాఢ మాసంలో బోనాల జాతర జరుగుతుంది. ఆ టైంలో మాత్రం చాలా పబ్లిక్ ఉంటారు. ఎవరైనా ఇక్కడికి వచ్చి బోనం అయితే చేసుకోవచ్చు, దేవునికి అయితే సమర్పించవచ్చు. బోనాల టైంలో అనే కాదు, నార్మల్ టైంలో కూడా ఇక్కడ చాలా మంది వచ్చి బోనం అయితే దేవునికి సమర్పిస్తారు. ఏమైనా మొక్కులు ఉన్న వాళ్ళు మొక్కులతో చెల్లించుకుంటారు, మేకను కోళ్ళను అలా దేవుడికి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి అయితే ప్రసాదం తీసుకుంటున్నాం ఇక్కడ. అండ్ మీలో ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా, చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. పక్కా నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నేను ఏమైనా మిస్టేక్ చేస్తుంటే క్షమించండి. మిస్టేక్స్ ఏం చేశానో కూడా కామెంట్ చేయండి. టెంపుల్ మొత్తం ఒకసారి చూసేయండి, ఎంత పీస్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎంత గోలగా ఉన్నా కానీ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్కి వస్తే మాత్రం. ఈ టెంపుల్ నుంచి అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా. ఈ టెంపుల్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది, ఒక 10 minutesలో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాము. ఈ టెంపుల్ని విజిట్ చేసిన వాళ్ళైతే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో పక్క కామెంట్ చేస్తారు. ఈ వీడియో లాస్ట్లో అయితే ఒక హింట్ ఉంది, ఆ హింట్ చూసి మీరు కామెంట్ చేయండి పక్క. నా ఛానల్ని ఇప్పుడే ఎవరైతే కొత్తగా ఓపెన్ చేసి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఫస్ట్ వచ్చేసాయి. ఈ వీడియో కంటిన్యూస్గా సెకండ్ పార్ట్ వస్తుంది, అది చూసేయండి మీరు. బాయ్ బాయ్.